సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులం గురించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్గిరాజేసింది. కాగా ఇప్పుడు కొందరు ఐపీఎస్, ఐఏఎస్ల గురించి, అందులోనూ కొత్తగా సెలెక్ట్ అయిన అధికారుల గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ అ కర్మయోగి, మెమైర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని బేగంపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు గురించి బహిరంగానే అసహనం వ్యక్తం చేశారు. ఎంతో మంది బ్యూరోక్రాట్లు, సివిల్ సర్వెంట్లు తన జీవితాల్లో ఎన్నో త్యాగాలు చేశారని, తమ కుటుంబాల యోగక్షేమాలు కూడా చూసుకోకుండా దేశానికి సేవలందించారని, అందుకే ఈరోజు దేశం ఇంత బలపడిందని, ఆర్థికంగా నిలదొక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు వస్తున్న అధికారులు సమాజంలో ఉండే తప్పుడు ప్రాధాన్యతలను రోల్ మోడల్ గా తీసుకుంటున్నట్లు తనకు అనిపించిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మధ్య కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్లను తాను చూస్తున్నానని, ట్రైనింగ్ లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో డ్రోన్ వేసుకుని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది చాలా దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల క్రితం సోన్సో కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించిన. ఈ రోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ గానీ, ఐపీఎస్ గానీ డిస్ట్రిక్ట్స్ ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మన ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి, లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి, సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్ లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్.